అందరికీ నమస్కారం. ఈ బస్సు మెట్టిపల్లి నుంచి అరుణాచలానికి బయలుదేరుతున్నది. దీనికి ఇద్దరు డ్రైవర్లను ఇచ్చారు. మొదటి డ్రైవరు ప్రకాష్ రెడ్డి గారు, అలాగే సెకండ్ డ్రైవర్ సంపత్ గారు. నేను ట్రాఫిక్ గైడ్ ని. మీ అందరికీ క్షేమంగా తీసుకువెళ్లి తీసుకువచ్చే వరకు ఎక్కడెక్కడ ఏం చూడాలి, ఏ టైంకు బయలుదేరాలి, ఏ టైంకు ఆగాలి అని పూర్తిగా వివరించడానికి నన్ను ఇచ్చారు ఈ బస్సుకి. ఈ బస్సు ప్రస్తుతం మెట్టిపల్లి నుంచి అరుణాచలానికి బయలుదేరుతుంది. వెళ్లే దారిలో కాణిపాకం టెంపుల్, రేపు మధ్యాహ్నం వరకు కాణిపాకం టెంపుల్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్, తమిళనాడులోని వేలూరులో గోల్డెన్ టెంపుల్ దర్శనానంతరం ఆడ నుంచి అరుణాచలానికి బయలుదేరుతుంది. రాత్రి 12 అర్ధరాత్రి సుమారు 12-1 వరకు అరుణాచలం చేరుకుంటుంది. పౌర్ణమి రోజు ఉదయం గిరి ప్రదక్షిణ అనంతరం దైవ దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2-2:30 సమయంలో గద్వాల జోగులాంబ మహానంది, అలంపూర్ జోగులాంబ మహానంది దర్శనం అనంతరం జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకుని మెట్టిపల్లికి 6వ తేదీ రాత్రి అర్ధరాత్రి 12 వరకు చేరుకుంటుంది. అలాగే నేను మీ ట్రాఫిక్ గైడ్. నా పేరు రాజేశ్వర్ గౌడు. ఈ బస్సు డ్రైవరు ప్రకాష్ రెడ్డి, అలాగే సంపత్ గారు. ఈ సర్వీస్ ను మెట్టిపల్లి నుండి అరుణాచలం వెళ్తున్నది. మళ్ళీ ఎందుకే బాబు ఇక్కడి నుంచి చదవాలా బాబు? ఇదిగో ఇక్కడి నుంచి చదవాలా. ఇందులో హిందీలో ఇవన్నీ చదువు. మెయింటెనెన్స్ ఇందులో భాగంగా మా మెయింటెనెన్స్ విభాగం బస్సు భద్రతకు సంబంధించిన నిర్వహణ యొక్క అన్ని భద్రతా అంశాలను పూర్తిగా తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితులలో ప్రయాణికుల భద్రతకై అగ్నిమాపక పరికరాలను డ్రైవర్ క్యాబిన్ వద్ద మరియు అత్యవసర ద్వారం వద్ద అమర్చడం జరిగింది. ఈ బస్సులో సీట్ నంబర్ 28 వద్ద అత్యవసర ద్వారం ఏర్పాటు చేశారు. మిమ్మల్ని క్షేమంగా మీ గమ్యస్థానానికి చేర్చి తిరిగి తీసుకురావడం మా బాధ్యత. సురక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించగలరని కోరుతున్నాం. ధన్యవాదాలు.